నీటి బిందువులో సముద్రం, సముద్రంలో నీటి బిందువు అనే ఈ శీర్షిక నాకు చాలా ఇష్టం. దీన్ని లాలాజీ గారి ప్రవచనాల్లో ఎక్కడో చదివాను. ఏదైతేనేం, దీని గురించి మీరు ఏమి అవగాహన చేసుకున్నారు? కొంచెం తికమకగా ఉంటుంది. As Kabir Sahib also talks about the ultimate state. కబీర్ సాహెబ్ కూడా ఈ అంతిమ స్థితి గురించి ఇలా చెప్పారు. వర్షపు చినుకులు సముద్రంలో పడుతూ సముద్రంగా మారిపోతాయి అని. అయితే మనం సహజ మార్గ తత్వశాస్త్రాన్ని చూసినప్పుడు మాస్టర్ గారు స్వయంగా శూన్యంలో లేదా సంపూర్ణ శూన్యత్వపు శూన్యంలో జీవిస్తున్నారు. ఆ శూన్యంలో విలీనం కావడానికి మిమ్మల్ని మీరే శూన్యం చేసుకొని సంపూర్ణ శూన్య స్థితి అంటే జీరో స్టేట్లో ఉండాలి. బాబూజీ గారు ఒకలా సంథింగ్ ఉండి, లాలాజీ గారు మరొకలా సమ్ అదర్ థింగ్ ఉన్నప్పుడు వీరిద్దరూ ఈ రెండు సంథింగ్స్ లయం చెందలేరు. ఈ ఇద్దరిలో ప్రాథమికంగా మూలాధారంగా కీలకంగా ఉండవలసింది ఇద్దరు శూన్యం అంటే నథింగ్ గా ఉండాలి. వారు మాట్లాడుతున్న ఈ శూన్యత్వం ఏమిటి? 5 ఆవరణలతో ఉన్న మాయను లేకుండా చేయడం అంటే కోరికలు లేకుండా ఉండటం. 11 వలయాలను దాటడం అంటే అహంకారం ఏమాత్రం లేకుండా ఉండడం. వాటిల్లో ఏమీ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే విలీనమవడం సాధ్యమవుతుంది. ఒక బిందువు సముద్రంలో పడి సముద్రంగా మారినప్పటికీ అక్కడ ఒక సమస్య ఉంటుంది. సముద్రము అనేది ఉందక్కడ. ఇప్పుడు కూడా నేను సముద్రంగా మారాను అనే గుర్తింపు ఉంటుంది. లేదా సముద్రం బిందువులో పడిపోతుందన్నప్పుడు బిందువుగా మిగిలి ఉండడం కూడా ఒక సమస్యే. అప్పటికీ ఇంకా బిందువు లేదా సముద్రము అనే వ్యక్తిత్వపు గుర్తింపు ఉంటుంది. సహజ మార్గం అంతా కూడా అమూర్తిమత్వం గురించే, అంటే డీపర్సానిఫికేషన్ గురించే.